చిన్నగా కనిపించే ఈ గింజలు ఇప్పుడు హెల్త్ ట్రెండ్లో పెద్ద పేరు తెచ్చుకున్నాయి. చియా సీడ్స్ అంటే బరువు తగ్గిపోతారు, షుగర్ కంట్రోల్ అవుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది అంటూ సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే వీటిలో నిజమెంత? అసలు చియా సీడ్స్ను ఎలా తినాలి? తప్పనిసరిగా నానబెట్టాలా? ఇదే ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా చియా సీడ్స్లో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన జీర్ణక్రియకు, మలబద్ధకం తగ్గడానికి సహాయపడవచ్చు. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. చియా సీడ్స్ తింటేనే బరువు కరిగిపోతుందని చెప్పడానికి బలమైన ఆధారాలు లేవు. ఫైబర్ వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండొచ్చు, కానీ ఇది బరువు తగ్గించే మ్యాజిక్ ఫుడ్ మాత్రం కాదు. ఇక చాలామందికి ఉన్న మరో సందేహం, చియా సీడ్స్ తప్పనిసరిగా నానబెట్టాలా? నిజానికి పోషకాల కోసం నానబెట్టడం తప్పనిసరి కాదు, కానీ నీటిలో నానబెడితే ఇవి జెల్గా మారి తినడానికి సులభంగా ఉంటాయి. సాధారణంగా 10 నుంచి 20 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. మరింత మెత్తగా కావాలంటే రాత్రంతా నానబెట్టుకోవచ్చు. కానీ ఒక పొరపాటు మాత్రం చేయకండి. చియా సీడ్స్ను పొడిగా నోట్లో వేసుకుని వెంటనే నీళ్లు తాగడం మంచిది కాదు. ఇవి నీటిని పీల్చుకుని ఉబ్బుతాయి. అరుదైన సందర్భాల్లో గొంతులో ఇరుక్కునే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే నానబెట్టి లేదా పెరుగు, ఓట్స్ వంటి తేమ ఉన్న ఆహారంతో తీసుకోవడం మంచిది. ఇక ఒకేసారి ఎక్కువగా తీసుకుంటే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. అందుకే మొదట తక్కువ మోతాదులో ప్రారంభించడం మంచిది. సో ఫైనల్గా చెప్పాలి అంటే చియా సీడ్స్ నిజంగానే పోషకాలు ఉన్న మంచి ఆహారం. కానీ సోషల్ మీడియాలో చెప్పినట్టు ఇది తింటే అన్ని సమస్యలు పోతాయి అనేది మాత్రం నిజం కాదు.